హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఈరోజు దొండకాయ పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి, దొండకాయ పులుసు కోసం నేనైతే దొండకాయలకి బారుగా రెండు ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఈలోపు కళాయిలో నూనె పోసేసి ఆ దొండకాయ ముక్కలు అందులో వేసేసి కొంచెం పసుపు వేసేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దాని మీద మూత అయితే పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం నేనైతే ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొంచెం ధనియాలు వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసేసుకొని చిన్నులపాయలు ఉంటాయి కదండి, చిన్నులపాయలు వేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి బాగా కడిగి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ పచ్చి కొబ్బరి అయితే దానిలో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లోపు దొండకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. ఆ దొండకాయల్లో ఈ మసాలా అయితే వేసేసుకొని కొంచెం కారం వేసేసి కలిపేసి మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇదిగోండి, మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చాం కదండి. మగ్గిన తర్వాత ఈలోపు చింతపండు పులుసు అయితే నేను నానబెట్టేసుకున్నానండి ముందుగానే. ఆ పులుసు అయితే దీనిలో పోసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. అదిగోండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.